మిథున వాళ్ళ అన్నయ్యని చెడుగుడు చెడుగుడు ఆడుకుంటుంది. ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యతో అంటుంది, హ్యాపీగా ఉందా, లేదంటే పాపం డిసప్పాయింట్ అయ్యావా నువ్వు? హ్యాపీగా కాదులే, డిసప్పాయింట్ అయ్యే ఉంటావు, బాధగా ఉండుంటుంది అంటే ఎందుకు అంటాడు. మా ఆయన్ని చంపిద్దామన్న ప్లాన్ అయితే ఫెయిల్ అయింది కదా నీకు అనగానే షాక్ అయిపోతాడు అనమాట వాళ్ళ అన్నయ్య. అయిపోయి ఇంకా నోట్ల నుంచి మాట రాకపోతే, నువ్వు ఏదో అనుకుంటున్నావు నా గురించి, నేను అస్సలు భరించను అంటే, ఈలోపు త్రిపుర కూడా వింటుంటుంది. త్రిపుర కూడా షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరికి తెలియదు మనం చేయించినట్టు అనుకుంటారు. కానీ మిథునకి దేవ చెప్పడంతో ఇక మిథున ఏమంటుందంటే, నీకు అసలు బుద్ధుందా, ఇంకొకసారి కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తే అన్నయ్యని కూడా చూడను, చంపే పాత్ర వేసేస్తాను, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని చెప్పేసి అంటుంది. అయితే నీకే పౌరుషము, నీకే కోపము, నీకే ఇది ఉన్నాయో నాకు అవే ఉన్నాయి, ఎందుకంటే నా శరీరంలో కూడా హరివర్ధన్ గారి రక్తమైన ప్రవహిస్తోంది, జాగ్రత్త, ఎంతకైనా తెగిస్తాను, అన్నయ్య కూడా చూడండి అని చెప్పేసి అంటుంది. దేవాన్ని చంపించాలనుకోవడం తప్పు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టం, ఈ అమ్మాయికే అతను నచ్చాడు, వదిలేయాలి ఇంకా, నీ సావు నువ్వు సావని.